बेटे వాచ్ బాబాయ్ పోతే వాచ్ బాబాయ్. హలో బాబాయ్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ మై పిట పిట రాడే పెట్టే. మీరు ఎంతమంది టైం మన చేతిలో ఉంటే బాగుంటుంది? నాకు కూడా చాలాసార్లు నా చేతిలో ఉంచుకోవడానికి చాలాసార్లు అంటే 7 సార్లు ప్రయత్నించాను కూడా, కానీ ప్రతిసారి ఎందుకంటే దేర్ ఇస్ నెవర్ ఎనఫ్ టైం. ఇప్పటికే అర్థమైపోయింది నేను ఇది ఏం చూపెట్టబోతున్నాను. ఇప్పుడు మనం నా వాచ్ కలెక్షన్ చూ. ఫస్ట్ వాచ్, ఇది నా ఫేవరెట్ వాచ్. ఎందుకంటే సేమ్ ఇటువంటి వాచే లేడీస్ మా చెల్లిని మ్యాచింగ్ తీసుకున్నాను. అండ్ ఇది నా ఫేవరెట్ కలర్ టూ. సో ఎప్పటికైనా ఇది నా ఫేవరెట్ వాచ్. ఈ వాచ్ ఇది నా సెకండ్ ఫేవరెట్. పూర్తి పాడైపోయింది, కానీ ఇది సెకండ్ ఫేవరెట్ అంటే ఇది నాకు మా ఫ్రెండ్ ఇచ్చాడు. వాడు కొనుక్కొని నాకు ఇచ్చేది. అండ్ ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే వెనక్కి గ్లాస్ అన్నమాట. అంటే మనకి ట్రాన్స్పరెంట్ అవుతుంది. మనం పెట్టుకున్న ట్రాన్స్పరెంట్. ఆ గ్లాస్ చాలా చోట్ల వేయిద్దాం అనుకున్నాను, కానీ దొరకలేదు. అండ్ నెక్స్ట్ ఈ వాచ్ చక్కని లెదర్ మంచి కలర్ కాంబినేషన్, గ్రీన్, వైట్ అండ్ బ్రౌన్. మంచి వాచ్. అండ్ ఇది నాకు రీసెంట్గా కాలేజీలో దొరికిన వాచ్ అనమాట. పాడైపోయినా దొరికింది, చూడడం బాగుందని ఎంచుకోండి. అండ్ ఇది నేను కొనుక్కున్న వాచ్ బ్లాక్ అండ్ కాపర్. ఇది కూడా మంచి కాంబో. అండ్ ఈ వాచ్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకుంటే అంటే దొబ్బి. ఈ వాచ్ ఎప్పుడు కొన్నానో ఎప్పుడు కట్టానో కూడా నాకు తెలియదు. ఇది ఒక అన్నయ్య వాచ్. అండ్ దీనికి స్ట్రిప్స్ పోయాయని అన్నయ్య పడేస్తే నేను తీసుకున్నాను. చిన్నప్పుడు అండి తీసుకొని పాకెట్ వాచ్ లెక్క ఓడుతుంది, అలారం పెట్టుకోవడం అదంతా అప్పుడు చిన్నప్పుడు హాస్టల్లో. ఇదే నా వాచ్ కలెక్షన్. బై ది వే, ఈ వాచ్లో మీకు ఏ వాచ్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోతుంది. సో టైం ఉంటే మళ్ళీ కాదు.